క్రైస్తవులు ఎవరైతే కుకీస్గా ఉన్నారో వారు కోల్పోయినటువంటి ఏ దేనికి కూడా నష్టపరిహారం ఇప్పటి వరకు చెల్లించరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట వీక్షిస్తున్న ప్రియ స్నేహితులందరికీ శుభాభివందనాలండి. నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్ని. మరి ఈరోజు మీరు టైటిల్ చూశారు కదా, మరి మణిపూర్ రాష్ట్రంలో మణిపూర్ ప్రాంతంలో మరలా అల్లర్లు చెలరేగుతున్నాయని మరి సోషల్ మీడియాలోని మరి వస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు మీకు క్షుణ్ణంగా నేను వివరించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే మరి వాస్తవంగా మణిపూర్లోని మరి గడిచినటువంటి కొన్ని నెలలుగా చాలామంది అంటున్నారు శాంతియుతంగా మంచిగా కాముగా ఉన్నదనని చాలా వీడియోస్లోని. అదే రీతిగా మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా చెప్పినట్లుగా మరి మోడీ గారు కూడా కొన్ని మరి న్యూస్లోని అనగా ఏదైతే ఆయన ఇస్తున్నటువంటి అప్డేట్లోని ఆయన కూడా అన్నారు. ఏమనంటే అవును అంతా కాముగా ఉన్నది, ఇప్పుడు ఎలాంటి అల్లర్లు లేవు అని చెప్పేసి అంటున్నారు. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది అక్కడ, ఏమి జరిగాయి మరి ఇప్పుడు నిన్నటి దినాన కూడా మరి ఎంతోమంది దగ్గరగా ఒక 40-50 మంది వరకు కూడా గాయపడ్డారని అక్కడ ఉన్నటువంటి నా యొక్క స్నేహితులు నాకు చెప్పారు. అయితే దాని అంతటిని కూడా మీకు వివరించాలనే నేను ఈ వీడియో ముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీరు ప్రార్థించండి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటికీ ప్రభువే మరి న్యాయం తీర్చినట్లుగా మరి ఆ యొక్క రెండు వర్గాల మధ్య కుకీసు అదే రీతిగా మైతైసు వారి మధ్యలో ఒక శాంతి సంబంధమైనటువంటి బంధం దేవుడు ఏర్పరచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మరి హైందవ సహోదరులు అక్కడ ఉన్నటువంటి హైందవ సహోదరులు ఏదైతే వారు చేస్తున్నారో దాన్ని వారు తెలుసుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే మరి ఎస్టీగా ఆదివాసులుగా ఉన్నటువంటి ఈ కుకీస్ ప్రజలని మరి ఎంతగా వారు వేధిస్తున్నారో, ఎంతగా వారిని మరి హీనంగా చూస్తున్నారో లేదంటే చంపేస్తున్నారో మరి మీరు చాలా గడిచినటువంటి సంవత్సరాలన్నీ కూడా మీరు చూశారు. మరి ఈరోజు కూడా కొన్ని వాస్తవాలు మీ మధ్యలోనికి తీసుకొస్తున్నాను. మరి అంటే అందరూ అనుకోవచ్చు మణిపూర్లో జరుగుతున్నాయి, ఎందుకు వల్ల జరుగుతున్నాయి అనేది మీరందరూ అనుకుంటారు. కానీ రియల్గా ఏంటి అనేది మీకు ఈ వీడియోలోని కొంత సమాచారాన్ని నేను వివరిస్తాను. అదే రీతిగా నెక్స్ట్ వీడియోలోని ఇంకా క్షుణ్ణంగా మీకు అక్కడ ఉన్నటువంటి ప్రజలే మీకు ముఖాముఖిగా మాట్లాడి చెప్పే రీతిగా మీ అందరికీ నేను వివరిస్తాను. చూడొచ్చు మీరు, ఇదిగో ఈ యొక్క వీడియోలోని మీరు డిస్ప్లే చేస్తాను. ఇది నాకు యూట్యూబ్ మరి గైడ్లైన్స్ ప్రకారంగా నేను ఫాలో అవ్వాలి కనుక మరి కొన్ని వీడియోస్ వరకు నేను చూపిస్తాను. ఏదైతే చూపించాలో మిగతాయి మాత్రం నేను చూపించలేనండి, దయతో క్షమించండి. అక్కడ మరి ఏం జరుగుతుందనంటే ఏదైతే ఇంపాల్ అనే పట్టణం మణిపూర్కి మరి క్యాపిటల్ సిటీగా ఉంటున్నటువంటి ఇంపాల్ అక్కడ నుండి వేరే మరి డిస్టిక్లు కానీ లేదంటే వేరే ప్రాంతానికి, అది మణిపూర్లో ఉన్నటువంటి డిస్టిక్ల్లోనే అక్కడ నుండి మరి ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి కొన్ని ప్రాంతాలకైతే నార్మల్గా వెళ్ళిపోతున్నాయి ట్రాన్స్పోర్టు. అయితే ఇక్కడ ఇంపాల్ నుండి ఈ సేనాపతి అనేటటువంటి డిస్టిక్ దగ్గరికి వెళ్ళాలనంటే మధ్యలోని ఈ యొక్క కుకీస్ ప్రాంతం కాంగ్పోక్పి అనే డిస్టిక్ దాన్ని క్రాస్ అయ్యి వెళ్ళాలన్నమాట సేనాపతి దగ్గరికి వెళ్ళాలంటే. వాస్తవంగా జరిగినవి ఏంటనంటే మోడీ గారు ఏం చేశాడనంటే ఢిల్లీలోని ఒక ప్రకటన చేశారు. ఏంటిది, మణిపూర్లో అంతా నార్మల్గా ఉంది, ఏమీ విరోధాలు కానీ ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి అల్లర్లు జరగట్లేదు అనేసి మోడీ గారు ఒక మీడియాలోని మాట్లాడారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మణిపూర్లో ఉన్నటువంటి ఈ యొక్క కుకీస్ ప్రజలు వారు పడుతున్న వేదన బాధను ఇంతవరకు మోడీ గారు వెళ్ళి అక్కడ చూడలేదండి. చూడకుండా ఆయన గారు ఏం చేశాడనంటే ఏదో ఇక నార్మల్గా ఉన్నది అని చెప్పేసి ఏదో వ్యాఖ్యానాలు చేశాడు. అయితే వాస్తవానికి ఈ కుకీస్ వారు ఎంత నష్టపోయారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది గృహాలు కోల్పోయారు, ఎంతమంది ఆస్తి నష్టం వచ్చింది, ఎంతమంది యొక్క ఏమంటారు ఇల్లును కోల్పోయారు, వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా గుర్తించలేదండి. కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే కుకీస్గా ఉన్నారో వారు కోల్పోయినటువంటి ఏ దేనికి కూడా నష్టపరిహారం ఇప్పటి వరకు చెల్లించలేదు. అయితే ఈ యొక్క ఇంపాల్ నుండి మరి కొంతమంది ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఆర్మీ కానీ ఇంకా వేరే ట్రాన్స్పోర్ట్ కానీ ఎంఎస్ పోస్ట్ అని ఉంటుంది, ఆ మణిపూర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో అది సేనాపతి దగ్గరికి వెళ్ళిందనుకోండి, ఇక ఏకదమ్ముగా ఇక వాళ్ళు నోటిఫై అంటే ఏమంటారు సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఎలాగా
మాకు శాంతియుతమైనటువంటి భద్రతలు మేము కలిగించాము, నార్మల్గా ఏది మణిపూర్లో అంతా కూడా కాముగా ఉన్నది, నో ప్రాబ్లం, ఇష్యూ ఏమీ లేదు అని వాళ్ళు ఇచ్చేయచ్చు. అయితే ఇంపాల్ నుండి కొంతమంది ఫోర్స్ని, ఏది ఆర్మీ ఫోర్స్ ఏం చేశారనంటే వారు ఈ యొక్క కాంగ్పోక్పి డిస్టిక్ త్రూ అక్కడ నుండి వెళ్తూ సేనాపతి వద్దకు వెళ్ళాలని, ఏదైతే డిస్టిక్ ఉందో సేనాపతి డిస్టిక్ ఉందో అక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తూ వాళ్ళు వచ్చారన్నమాట. ఆ ట్రైలోని చేస్తున్నటువంటి వీరు ఆర్మీ వారు ఈ కాంగ్పోక్పి డిస్టిక్ దగ్గరకు వస్తున్నారని ఎప్పుడైతే ఈ కుకీస్కి తెలిసిందో వాళ్ళు ఒకటే అన్నారు, అయ్యా మరి మీరు ఈ మార్గం గుండా వెళ్ళొద్దు, ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా కుకీస్ ఏదైతే కోల్పోయారో, కుకీస్ ఎవరైతే ప్రాణ నష్టంగా మరి ఏ కుటుంబాలు అయితే మరి మనుషులను కోల్పోయారో వారి దగ్గరికి ఒక్కసారి కూడా ఆ ప్రభుత్వం వచ్చి పరామర్శించలేదు. అదే రీతిగా వారు ఎలాంటి వేతనాలు కూడా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే వీరు వస్తున్నారు కదా, అయితే మరి వీరు ఎప్పుడైతే వస్తున్న క్రమంలోని ఈ యొక్క కుకీస్ వాళ్ళు ఆపారనమాట. ఆపినప్పుడు వాళ్ళు సామరస్యంగా విన్నారు, మాట్లాడారు సామరస్యంగానే. తర్వాత మమ్మల్ని వెళ్ళడానికి మీరు ప్లేస్ ఇవ్వండి అని చెప్పేసి వారు మాట్లాడారనమాట. మాట్లాడినప్పుడు వీళ్ళు ఒకటే అన్నారు, ఏమని, ఇక మేము లేదు, మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళు అన్నారన్నమాట. అన్నప్పుడు మీరు చూడగలరు ఇక్కడ ఈ యొక్క ఏ అయితే వ్యక్తులు అయితే ఉన్నారో, ఇగో ఇక్కడ ఆ సభను జరిగించి వారు మాట్లాడినప్పుడు కూడా ఎలాంటి న్యాయం అనేది వారికి జరగనపోగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క ఆర్మీస్ వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఏదో వారిని మరి చెప్పాలి అన్నట్టుగా వాళ్ళు ట్రై చేస్తున్నారన్నమాట. కానీ ఈ ప్రజలందరూ కూడా ఎవరైతే కుకీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒప్పుకోలేదు, వెళ్ళనివ్వపోగా వాళ్ళు ఏం చేశారనంటే మాకు న్యాయం చేయాలి, మరి సెంట్రల్ అంటే ఇంపాల్ నుండి ఏదైతే మన యొక్క మరి క్యాపిటల్ సిటీ ఉందో అక్కడ నుండి మరి నేతలు వచ్చి మేము కోల్పోయినటువంటి వాటికి మరి నష్టపరిహారం ఇవ్వాలని వారు వేడుకున్నప్పుడు వారు స్త్రీలని చూడకుండా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ వాళ్ళు స్త్రీలు అనే యొక్క ఏమంటారు చూడకుండా ఎన్నో కాల్పులు కాల్చారనమాట. కాల్పులు కాలుస్తూ అందరిని కూడా బెదిరించారు. చూడండి, స్త్రీలను చూడకుండా కూడా వారిని మరి మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ మరి కాల్పులు కాల్చారు. దీంట్లోని చాలామందికి మరి చేతులకి కాళ్ళకి మరి ఎనిపున మొత్తం అంతా కూడా ఇంజూరీస్ అయ్యాయి. అయితే నేను ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒకటి ఈ బీజేపీ ప్రభుత్వం లేదంటే మోడీ గారు ఇప్పటి వరకు కూడా మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు, ఏదైతే ఆ యొక్క గొడవలు అల్లర్లు జరుగుతున్నాయో ఆ కుకీస్ మధ్య ఎందుకు సమాధానపరచట్లేదు, ఎందువల్ల ఏంటి అనే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించాలి. వాస్తవానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీద మాకు మరి నమ్మకం అయితే ఉంది, కానీ మరి ఇలాంటి విషయాలను చూస్తున్నప్పుడు అయితే ఇతను ఒకవైపే ఒక వర్గానికే లేదంటే ఒక మతానికే కొమ్ము కాస్తున్నాడని చెప్పడంలోని ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ విషయాలన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటనంటే, ఇదిగో వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ కనుకనే వీరిని రక్షించడానికి కానీ వీరికి నష్టపరిహారం చేయడానికి కానీ వెళ్ళడానికి ఇతను ఇష్టపడలేదు అని మేము అనుకోవాల్సి వస్తుంది. ఆలోచించండి, మరి అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క చూడండి కాల్పులు కానీ అన్ని విషయాల్లో కూడా మరి ఎంతవరకు కూడా నోరు మెదపని ఈ యొక్క మోడీ లేదంటే ఈ యొక్క వ్యక్తి మరి ఎలాంటి వాడు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఇది చూడండి, అక్కడ విడోస్ హౌస్ అనమాట, ఒక క్రిస్టియన్ విడో హౌస్. ఒక విధవరాలు ఇంటి దగ్గరకు వెళ్ళేసి ఎలాగా వాళ్ళు మొత్తం అంతా కూడా దాన్ని పగలగొట్టేసి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు తీసుకొని వెళ్ళారు. ఇక చూడండి లేడీ అనమాట. ఈ లేడీని మరి ముఖం మీద గట్టిగా కొట్టి అదే రీతిగా ఆమెని కింద పడేసి నెట్టి ఆమెని ఎంతగానో ఏదైతే మాట్లాడుతున్నటువంటి లేడీ అంటే రైట్స్ గురించి మీరు వెళ్ళకూడదు రాకూడదు
మీరు మాకు శాంతిని ఇవ్వాలని అంటే ముందు మేము కోల్పోయిన వాటిని మీరు తిరిగి ఇవ్వండి, లేదంటే మాకు నష్టపరిహారం చేయండి అని ఈమె ఎంతగానో బాగా పోరాడిందనమాట. పోరాడినటువంటి ఆ స్త్రీని వీళ్ళు కొట్టి, చూడండి చేతిని, ఇగో ఇతని చేతికి మరి కాల్చినప్పుడు చేతికి తగిలి అతను గాయపడ్డాడండి. మరి ఇంకా చాలా విషయాలు ఉన్నవి, చాలా మరి ఏమంటారు ఆమె తలకి. అయితే నేను ఏమంటానంటే, ఇగో ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి నా ప్రియ క్రైస్తవ, హిందూ, ముస్లిం సోదరులందరికీ కూడా చూడండి, ఒక మతానికి లేదనంటే ఒక వర్గానికి కొమ్ము కాసేటటువంటి పార్టీలు ఈ రోజుల్లో ఉన్నాయి. అయితే వాటిని మనం ప్రోత్సహించకూడదు. ఇది చూడండి, భారతదేశం అంటేనే అన్ని కులాలకు అన్ని మతాలకు ఒక మంచి పుట్టినిల్లుగా నిర్ణయంగా ఉంటున్నటువంటి ఈ దేశంలో ఎలాంటి మరి పార్టీలు ఒక వర్గానికి ఒక మతానికి కొమ్ము కాస్తున్నప్పుడు మనుషుల మధ్య విభేదం, మనుషుల మధ్య మరి ఎలాంటి సమాధానం లేనటువంటి స్థితిని ఆ యొక్క పార్టీలు తీసుకొస్తాయి. కనుక ఆ పార్టీని మీరు ఎవరు కూడా మద్దతు పలకొద్దు, వాటికి సపోర్ట్ చేయొద్దు. అదే రీతిగా మన మధ్యలోని మరి చూడండి, హిందూ, ముస్లిం, క్రైస్టియన్స్, మరి బౌద్ధులు, జైనులు నివసిస్తున్నటువంటి ఈ యొక్క స్థలములో, భారతదేశంలో మరి గతంలో ఇంతవరకు ఎప్పుడూ కూడా జరగనటువంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొంటున్నాయి. అయితే ఈ విషయాలన్నింటిని కూడా గుర్తిస్తారని, అదే రీతిగా మరి ఇలాంటి మతోన్మాదంతో మరి మనుషులను అరుచుతున్నటువంటి ఈ వ్యక్తుల పైన మనము ఒక్కసారి ఆలోచించి మరి నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి మరి స్టెప్ వేయాలనేది ఆలోచిస్తారని, మరి ముఖ్యంగా క్రైస్తవులకు మరి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మణిపూర్ పట్టణం గురించి ప్రార్థించండి. మరి నెక్స్ట్ వీడియోలోని అక్కడ ఉన్నటువంటి ప్రజలతోని మీతోని ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ మరి మాట్లాడి ఆ విషయాలన్నిటిని కూడా వివరిస్తాను. ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేయండి. మణిపూర్లో జరుగుతున్నటువంటి ఈ అల్లర్ల గురించి అందరూ కూడా తెలుసుకోవాలి. మరి ఈ యొక్క గవర్నమెంట్ సర్కార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏకపక్ష ధోరణి మరి అధికారాన్ని మనము దీనన్నిటిని కూడా బైకాట్ చేయాలి. వీటన్నిటిని కూడా మనం మరి సమ్మతించొద్దు. దీని విషయమై అందరికి షేర్ చేయండి వీడియోని, స్నేహితు మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అదే రీతిగా ఇంకా విషయాలను తెలుసుకోవడానికి ఫాలో అవ్వమని ప్రేమతో మిమ్మల్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్ని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమెన్.